కీ ఇలా ఇచ్చేసి నువ్వు వెళ్ళు. ఏంటి డ్రైవర్ని వెళ్ళిపోమన్నాడు? చెప్పిన తేదీ కంటే ముందే వచ్చేసాడు. ఏం జరుగుతుందో ఏంటో. కన్నా, ధీరజ్ చంద్రని, జయంత్ సూరిని రిలీజ్ చేయించాను. వాళ్ళ మీద ఎల్ఎల్ఆర్ లేకుండా చేశాను. FIR ఏదో ఒక ఆర్ కన్నా. అట్టా చూస్తావేంటి కన్నా? నువ్వు అడిగింది చేశా కదా. మధ్యాహ్నం లంచ్ చేసావా? చేశాను కన్నా. నన్ను అడిగే చేసావా? సారీ కన్నా. ఏంటి సారీ? అడిగి చేయమన్నానని అన్ని అడిగి 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 చేయాలా? కోప్పడమా కన్నా. నిన్ను అడగకుండా నేనే సొంతంగా నిర్ణయాలు తీసుకుని తప్పు చేసే బదులు నిన్నడిగి తప్పు చేసినా అదొక ఆనందం కన్నా. నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పిన సూక్తులు ఇవే కదా. 1, ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు తల 2 అంగుళాలు పైకెత్తుకుని ఛాతి విరుచుకుని వెళ్ళాలి. 2, నవ్వు అవసరం ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వెకిలి నవ్వు నవ్వకూడదు. 3, నువ్వు చెప్పేంత వరకు నేను నోరు జారకూడదు. అప్పుడే ఈ లోకం నన్ను మేధావిని మెచ్చుకుంటుంది. ఇప్పటిదాకా నేను అదే కదా ఫాలో అవుతున్నాను. సడన్ గా మార్చుకోమంటే ఇదేమన్నా కండవానా నాన్న క్యారెక్టర్ కదా. అంటే నీకు కామన్ సెన్స్ అనేది లేదా? ఉందా? లేదే. నువ్వు నాకు చెప్పిన లిస్టులో లేదన్నా. జాయిన్ చేసుకోమంటావా? నాన్న, ఈవెన్ a sparrow has a bigger brains than you. స్పారో. కండువా వేసుకో. ఏంటి సార్ వాడు పోస్టింగ్ తీసుకుని ఇంకా వారం కూడా కాలేదంట, తీసుకెళ్లి మమ్మల్ని లోపలేశాడు. తలుచుకుంటేనే అసలు ఏదో మీ నాన్నగారు తెలివితేటల వల్ల బయటపడ్డాం. మీరు ఆపారని వదిలేశాం, లేకపోతే వాడిని హాస్పిటల్లోనే అడ్డంగా నరికేసేవాళ్ళం. వాడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశాడో తెలుసా? తెలీదు సార్. నేను స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళానో తెలుసా? తెలీదు సార్. వాడికి తెలుసు. మీ ముగ్గురు నా బినామీలని మీ తమ్ముడు అబ్బాస్కి తెలుసా? తెలీదు సార్. కానీ వాడికి తెలుసు. ఫస్ట్ టైం ఒకడు నన్ను చీకట్లోంచి బయటికి లాగాడు. ఒక చిన్న ఫార్ములా కనిపెట్టడానికి జీవితం సరిపోదు. అలాంటిది సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. అలాంటి వాడిని హాస్పిటల్లో నరికేస్తావా? నువ్వేంట్రా ఇక్కడ? నేనే రమ్మన్నాను. వాడి పేరు ధ్రువ. అమ్మా నాన్న లేరు, ఒంటరి. పోలీస్ అంటే వాడికి ప్యాషన్. మీకు రీసెర్చ్ ల్యాబ్ ఉన్నట్టే వాడికి ఓ ల్యాబ్ ఉంది. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు ఎంతో మంది నా బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళని శత్రువులన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తొక్కి తొక్కి నలిపేశాను. కానీ వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఆలోచించేలా చేశాడు. నన్ను ఫినిష్ చేయడానికి నా జీవిత చరిత్ర మొత్తం స్టడీ చేశాడు. నేనెవరికి పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏం చదివాను, నా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ అనలైజ్ చేశాడు. నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను. అన్నిటితో పాటు ఇలాంటిది కూడా కలెక్ట్ చేశాడు నాన్న. ఇదా? ఎట్లాంటి దేనికి తీసుకెళ్ళాడబ్బా? షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. అయ్యో కన్నా బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడే. వాడెవడో చెప్పు కన్నా. ఆ ఏరియా కౌన్సిలర్ని వాడి ఇంటికి పంపించేసి వాడి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ కట్ చేపిస్తా. కన్నా వాడి రేషన్ కార్డుని, ఆధార్ కార్డుని కూడా పీకిచ్చేస్తా. వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి ఢిల్లీ వెళ్లకుండా చేస్తా. బ్రెయిన్ కన్నా, బ్రెయిన్. ఇంపాసిబుల్. వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం. గౌతమ్ నా వల్ల చనిపోయాడు. వాడిని అక్కడ పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ ఎస్టీ కార్డు గురించి ఎవరికి తెలిసే అవకాశం లేదు. అసలు ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఇష్క, ఆ పెన్ నువ్వు మార్చావా? ఏ పెన్? లేదే. ఎందుకు అడుగుతున్నావు? ఆ పెన్ రిప్లేస్ అయింది. నువ్వు నేను కాకుండా ఇంకెవరు మార్చుంటారు? ఇక్కడికి ఎవరైనా వచ్చుంటారా? లేకపోతే సిద్ధార్థే వచ్చాడా? ఇష్క, దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయి.
ఒకసారి ఇది పట్టుకో. సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్స్ రెఫరెన్స్ ఉంటే ఇంకా ఈజీ అయ్యేది. ఇదిగో ఈ గన్ కేసు మీద సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఐ యు షూర్? అఫ్ కోర్స్ ఆ రోజు తనే నాకు ఇది ప్రెజెంట్ చేశాడు. అప్పటి నుంచి టచ్ చేయకుండా అలాగే పెట్టాను. ఆ రోజు తీసుకునేటప్పుడు కూడా నేను గ్లవ్స్ వేసుకుని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యేది. సిద్ధార్థ్ వచ్చాడు. సిద్ధార్థ్ ఇక్కడికి వచ్చాడంటే నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఫోటోలో ఈ అమ్మాయికి ఎందుకు పెంచేశాడు? ఈ అమ్మాయి 2010 మిస్ ఇండియా నైనా కదా? ఇవే ఆ ఈవెంట్ ఫోటోస్. అవును, ఈ అమ్మాయి ప్రీతి సరోగి కదూ? ప్రీతి సరోగినా? ఎస్, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్. హౌ డు ఐ? ఎక్సలెంట్. ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన నైనా వాడితో స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రీతి వీడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఈ ఈవెంట్ కి వాడికి ఏదో కనెక్షన్ ఉంది. హే, కాన్స్పిరసీ ఆన్ ఎంటైర్ ఈవెంట్ అని ఇక్కడ ఒక లింక్ ఉంది. యాక్చువల్లీ ప్రీతికి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, కానీ నైనా విన్ అయినందుకు అగైనెస్ట్ గా చాలా కామెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ప్రీతి సరోగి ఈరోజు మిస్ ఇండియా క్రౌన్ వినింగ్ క్యాండిడేట్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. మిస్ వరల్డ్ అవడానికి కూడా తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వద్దు, తను మిస్ వరల్డ్ అయి ప్రపంచం అంతా తిరగకూడదు. నేనే ప్రపంచం అనుకొని నా చుట్టూ తిరగాలి. ఇక్కడి నుంచి వెళ్లేలోగా తన మనసులో నేను మాత్రమే ఉండాలి. కంటెస్టెంట్స్ లో మనకి పనికొచ్చేలా ఇంకెవరున్నారో చూడండి. మీరు చెప్పిన క్వాలిటీస్తో ఒక అమ్మాయి ఉంది, పేరు నైనా. మేకా నంబర్ 1 ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. అది జరగకముందే వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పండి. చనిపోయాడా? చేస్తాడు. ఇంకో అరగంటలో ఇర్ఫాన్ వాళ్ళ నాన్నని చంపుతాడు. ప్రీతి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్స్ లేవు. తన నా చార్టెడ్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేలా అరేంజ్మెంట్స్ చేయండి. ధ్రువ, ఈ 8 ఏంటి? సిద్ధార్థ్ పతనం. కమల్ 25 మీడియం బెల్ట్, దాని దగ్గర హిస్టరీ కార్డ్ ఉంది. సార్ మీ బ్రేక్ఫాస్ట్, అలాగే మీరు అడిగిన న్యూస్ పేపరే కదా, అక్కడ పెట్టు.
ధ్రువ ఏంటిది? ఏం జరిగింది? ఏంటి రక్తం? వదిలే, ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. నన్నేం అడగద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ధ్రువ నువ్వు ఇష్క వెళ్ళి ఇక్కడి నుంచి, నన్ను ఒంటరిగా వదిలే. రే, మేమందరూ నీకు హెల్ప్ చేయడానికే ఉన్నావురా. ఇప్పుడు కూడా సిద్ధార్థకి తెలియకుండా ప్రీతిని కలవడానికి 4 o'clockకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. దొరికితే చెప్పు, దొరికితే ఏంటి యూజ్? అది కూడా వాడికి నెక్స్ట్ మినిట్ లో తెలిసిపోద్ది. నా ప్రతి మూమెంట్ ని వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది చదవండి. ఉన్నట్టుగా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. ఆ కమల్ని చంపేశాడు, నా గౌతమ్ని నాకు కాకుండా చేశాడు. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎమోషనల్ గా నాకు దగ్గర అయ్యే వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా నాకు కాకుండా చేస్తున్నాడు. ఇక్కడితోనే అంత అయిపోలేదురా. ఇంకేం మిగిలింది? నీ కెపాసిటీకి తగ్గ శత్రువుని సెలెక్ట్ చేసుకుంటానని నువ్వు చెప్తే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. శత్రువుని సెలెక్ట్ చేసుకున్నావు, కానీ అదే ఆబ్సెషన్ గా మారి నిన్ను నువ్వే పోగొట్టుకుంటున్నావు. అందుకే నువ్వు టార్గెట్ చేసిన సిద్ధార్థకి నువ్వే టార్గెట్ అయ్యావు. నీ లైఫ్ లో సిద్ధార్థ్ ఒకడే అనుకుంటున్నావు, కానీ వాడేమో నీలాంటి వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు ఇలాగే ఉంటే ఏమీ చేయలేవు. అవును, నేనేమి చేయలేను హ్యాపీ, నేను ఏమీ చేయలేను. నన్ను ఒంటరిగా వదిలే. బయలుదేరు, బయలుదేరు, బయలుదేరు. నేను చూస్తుంది నిన్నేనా? అరే, మా అందరికీ నీలో నచ్చిందే నీ ప్రశాంతత. దాన్ని కోల్పోయావిట్రా. ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ తిరిగి వస్తాయి. లేదంటే ఉన్నది కూడా కోల్పోతా. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని, కలిసి బతకాలని ఉంది. ఆ స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు. ధ్రువ గెలవాలని చెప్తున్నాను. గెలవాలని చెప్పాలనుకున్నది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. మా అందరికీ నీలో నచ్చిందే నీ ప్రశాంతత. దాన్ని కోల్పోయావింట్రా. ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ తిరిగి వస్తాయి. లేదంటే ఉన్నది కూడా కోల్పోతా. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని, కలిసి బతకాలని ఉంది. ఆ స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు. చెప్పాలనుకున్నది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కూడా సిద్ధార్థకి తెలియకుండా ప్రీతిని కలవడానికి 4 o'clockకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కాల్ ప్రీతి. హే స్వీట్హార్ట్. బయటికి వెళ్తావా? ఎక్కడికి? ఐ డోంట్ నో, మేబీ డ్రైవ్ ఆర్ సంథింగ్. ఎన్ని గంటలకి? 4 o'clock. 4 o'clock. నాకు బ్యూటీ పార్లర్కి అపాయింట్మెంట్ ఉంది. నేను ఇప్పుడు ఇంటికి వస్తాను. I'll join you for lunch. What do you say? Okay, darling. I'll see you then. Love you, sweetheart. Love you too, darling. ప్రీతిని చంపబోతున్నాను. ప్రీతినా? ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం లీడిచ్చి చెప్పు కన్నా, లేకపోతే గుండెగిపోద్ది. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు మై హార్ట్ స్కిప్డ్ అ బీట్. అద్భుతమైన ప్లాన్తో తనని సొంతం చేసుకున్నాను. ఐ థింక్ ఐ లవ్ హర్ నాన్న. అలాంటి నన్ను ప్రీతి మోసం చేసింది. నాతో అబద్ధం చెప్పి ఇషికాని కలవడానికి వెళ్తుంది. అది ద్రోహమే కదా? అబద్ధమైతే గోడ కుర్చీ వేయించవచ్చు, గొడపాశం పెట్టొచ్చు. అంతేగాని ఏకంగా పైకే పంపిస్తారంటే ఎట్ట? కొంచెం ఆలోచించు కన్నా. 1 kg డార్క్ చాక్లెట్ కేక్. కేకా? నువ్వు కేకే కన్నా. ఎనీథింగ్ స్పెషల్ సార్? ఫర్ సమ్మన్ స్పెషల్. ఓకే. హలో ఇష్క, చెప్పు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంటికి వస్తావా? ఏదైనా ఉంటే ఫోన్లోనే చెప్పు. ఒకసారి రావచ్చు కదా? ఏంటిది సడన్ గా వాయిస్ మారింది? ధ్రువ నేనా మాట్లాడేది? అవును, నువ్వు వస్తే నీకే తెలుస్తుంది. వస్తున్నా. ఎక్సలెంట్. ధ్రువ ఇషికాకి లవ్ ప్రపోజ్ చేయబోతున్నాడు. అందుకే ఇంటికి రమ్మన్నాడు. చాలా సంతోషం కన్నా. నేను నా లవర్ని చంపబోతున్నాను. అక్కడ వాళ్ళిద్దరూ ప్రేమలో పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. అందుకే ధ్రువ ఇషికాకి లవ్ యూ చెప్పిన నెక్స్ట్ మినిట్ ఇషికాని కూడా చంపేస్తాను. ఆ బాధ వాడికి తెలియాలి. తెలియాలనుకో. అందుకని ఏదైనా మీతో మాట్లాడితే నాకు క్లారిటీ వస్తుంది. క్లారిటీయా?
థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. ఇద్దరిని చంపడానికి నేను హెల్ప్ చేశానా? ఎలా జరిగిందబ్బా? ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ తిరిగి వస్తాయి. Boss, where are you? 2 minutes, sir. I'll be in position. Okay. సిద్ధార్థ్ వచ్చాడు. తన దగ్గర ఒక ఎస్టీ కార్డు ఉంది. పర్సనల్గా వెళ్ళి తన కాదు. అసలు ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. నాకు తెలుసు సిద్ధార్థ్ వచ్చాడు. వదిలేయడానికి వాడికి ఏదో కారణం ఉంటుంది. ఇంకొక సర్జరీ అవసరమా డాక్టర్? ఇట్స్ అ వెరీ స్మాల్ సర్జరీ. సిద్ధార్థ్ వచ్చాడు. ఇట్స్ అ వెరీ స్మాల్ సర్జరీ. ఇషిక కార్ లోపలికి వచ్చింది సార్. సార్, కార్ దిగి వెళ్తుంది. కీప్ వాచింగ్. ఎప్పుడు చంపాలో నేను చెప్తాను. ఎందుకు పిలిచా? చెప్పు చెప్పు. Sir, I have a clear shot to the target. హోల్డ్. చెప్పు చెప్పు, ఏంటో చెప్పరా. ఏం లేదు, ఐజీ గారి కొడుకు బర్త్డే మనల్ని ఇన్వైట్ చేశాడు కదా, వెళ్దామని పిలిచాను. రే, ఏమంటున్నా? అందుకే పిలిచావా? అవును. Sir, shall I? హోల్డ్ ఆన్. Okay. ఇందాక ఫోన్లో అంత ప్రేమగా మాట్లాడా. కోపంగా వెళ్ళిపోయావు కదా, కూల్ చేద్దామని అలా మాట్లాడాను అంతే. నిజం చెప్పు. ఇంకేముంటుంది? ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు? రావడం ఇష్టం లేకపోతే రాకు. నువ్వలా మాట్లాడితే ప్రపోజ్ చేయబోతున్నావేమోనని ఆశతో వచ్చాను. అసలు నీకు బుద్ధుందా? ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అంటూ ఉంటావు. వేరే ఆలోచన లేదా నీకు? అసలు నాకు నీ మీద ప్రేమే లేదు. అది ఈ జన్మలో జరుగుతూ నన్ను వదిలే. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఇలా మాట్లాడే బదులు ఒక్కసారిగా చంపేయచ్చుగా. నా లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడం. What? Any problem, sir? చెప్పింది చెయ్యి. Right, sir. Lucky you. నువ్వు అనే మాటలు నన్ను ప్రతి క్షణం ఎంత ఎన్నిసార్లు చెప్పాలి? బయలుదేరి ఇక్కడి నుంచి.